సార్ ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించిన పరిస్థితి. దానిలో ఇలా చేశారు అని చెప్పి యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన దీన్ని కూడా ఈరోజు రాజకీయం చేస్తూ 100 రోజులు వాళ్ళ పరిపాలన బాగోలేదు కాబట్టి మా మీద ఏదో దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్ ఈ రిపోర్ట్లు? మరి ఇవన్నీ వాస్తవం కాదంటారా? వాస్తవనండి. ఎందుకంటే వాస్తవం ఏంటంటే ప్రజల్లో ఇంత పబ్లిక్ రాదు. రెండేది ఏంటంటే ఇప్పుడు ల్యాబ్కి పంపించా అంటున్నారు. ఇప్పుడు ల్యాబ్కి పంపిస్తేగా తెలిసింది. ప్రజల్లో దేవుడి మీద నిందేయటే కాదు, ఇది ఉన్నది నిజం బయట పెట్టారు. దానికి అన్ని దేవస్థానాలు కూడా కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఇది చాలా జరిగిందని ఏమంటాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, మేము ల్యాబ్లో తీసుకెళ్ళాం అన్నాడు. ఆ ల్యాబ్లో తప్పు, అది రేట్ తక్కువ వస్తుందని వాళ్ళు కాల్చింది కలిపేశారు. నిజంగా 320 రూపాయలకి రాదు. మరి అది తెలుసుకోవాలి కదా. కావాలని చేసిన పనులండి, దేవుడి మీద నిందేయటానికి కావాలని చేసిన పనులు. ఇవాళ ఆయన కళ్ళు తెరిచి వాళ్ళ ప్రజలకి అందరికీ తెలియపరిచాడు. కానీ సార్ అంటే దీన్ని కూడా ఈ రోజున కొన్ని కోట్ల మంది విశ్వాసాలు దేశ విదేశాల నుంచి కూడా తిరుమల క్షేత్రం అంటే ఎంతో పవిత్రమైనది. అసలు ప్రపంచంలో పెద్ద ఆయనే కదండి. మనకి మన హిందూ సంప్రదాయం ప్రపంచం పెద్ద ఆయన్నే ఇంత ద్రోహం చేశారంటే అది చాలా తప్పు. అది చేసిన వాళ్ళు అనుభవిస్తారండి. అది తప్పు. ఆయన ఎప్పుడు తొందరపడాల్సిన లేదు. చేసిన వాళ్ళకి పరిష్కారం ఉంటుంది. కానీ సార్ అంటే ఈ రోజున ఈ 100 రోజుల పరిపాలన పక్కన పెడితే ఈ తిరుమల తిరుపతి వ్యవహారానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. గతంలో కూడా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి సార్. అన్నప్రసాదాల దగ్గర అన్నం ఏంటంటే ఇది పోనీ ఆ స్వామివారికి వచ్చే ఆదాయం తక్కువ, ఇలా ఇంత నాణ్యత లేకుండా మీరు ప్రసాదం ఇవ్వడం మంచిదా అని చెప్పి కొన్ని వీడియోలు వచ్చినాయి. ప్రసాదం నాణ్యత లేదని చెప్పి వీడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది వ్యవహారం నిజమే అని నమ్మచ్చు అంటారా? అసలు ఈ వీడియోలు వచ్చినాయి చేసింది జరిగింది కదండి. ఆల్రెడీ ఇంత ముందు కూడా జరిగినాయి. నాణ్యత లేదు. అది ప్రభుత్వంలో నాణ్యత లేదు. నాణ్యత లేకపోతే పరిపాలన కాబట్టి మనం ఏం మాట్లాడితే వానేస్తారో భయం. వాళ్ళు జరిగింది ఏంటండి, ప్రతి వాళ్ళు భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ పబ్లిక్ వచ్చి ఓటేసి గెలిపించారు. అది నిజాలు బయటపడుతున్నాయి. కనుక కరెక్ట్గా శిక్షించాలి. ఎవరైతే చేశారో ల్యాబ్లో తీసుకెళ్ళి అంత కరెక్ట్గా అయితే కదండి పబ్లిక్ చెప్పేది. దేవుడి మీద నిందేయటకి ఇది కాదు. దేవుడు కళ్ళు ఇవాళ చూపించాడు. అదేంటే వెళ్ళి కుటుంబాలతో వెళ్ళి ప్రమాణం చేద్దామంటే ప్రమాణం చేస్తే చేసిన తప్పు ఏమన్నా పక్కకి వెళ్దండి. అది ఇల్లు లేదు వాళ్ళకి చేసిన దానికి పబ్లిక్ బయట పెడితే ప్రజలకు తెలుసుద్ది. న్యాయం అనేది ఎప్పటికైనా జరుగుతుంది.